వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ. వైసీపీ 3 లిస్టులో ఊహించని ట్విస్టులు. షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తాం స్పష్టం చేసిన మాణిక్యం ఠాకూర్. ఏపీలో ఎన్నికల విధులకు టీచర్లు కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ. భూ సమస్యలపై దశల వారీగా నివేదికలు. ధరణి పోర్టల్పై తొలి కమిటీ భేటీలో నిర్ణయం. ప్రచారంపై ఫోకస్ చేసుంటే గెలిచే వాళ్ళం ఆత్మవిమర్శ చేసుకుంటామన్న కేటీఆర్. నేడు ఏపీలో 3 రైళ్లు ప్రారంభం. జెండా ఊపనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సుదీర్ఘ కసరత్తుల అనంతరం వైసీపీ ఇన్ఛార్జీల 3వ విడత జాబితా విడుదలైంది. సామాజిక సమీకరణలు గెలిపే లక్ష్యంగా ఈ జాబితా రూపొందించారు వైసీపీ అధినేత సీఎం జగన్. మొదటి 2 లిస్టులలో 38 మంది పేర్లు ప్రకటించిన వైసీపీ అధిష్టానం తాజాగా 21 మందితో 3వ లిస్టును విడుదల చేసింది. మూడో జాబితాలో మొత్తం 6 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరు ప్రకటించింది మంత్రి బొత్స. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పేరు ఖరారు చేసింది అధిష్టానం. ఇక శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్ను బాధ్యులను చేసింది. విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ నుంచి వచ్చిన కేశినేని నానిని అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంకు ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. అసెంబ్లీ ఇన్ఛార్జీలను గమనిస్తే ఇచ్చాపురం నుంచి పిరియా విజయ్కు చోటిచ్చారు. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఖమ్మం విజయరాజు, పెనమలూరి జోగి రమేష్, సత్యవేడు డాక్టర్ గురుమూర్తి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, పెడల నుంచి ఉప్పాల రమేష్ను ఇన్ఛార్జీలుగా చేశారు. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, ఇచ్చాపురం విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్. ఇచ్చాపురం మనం శ్రీమతి విజయ స్థానాన్ని విజయాన్ని అభ్యర్థిగా నిర్ణయించాము. ఆ జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఉప్పాడ నారాయణమ్మ శ్రీకాకుళం ఎంపీగా. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. నేరుగా టీడీపీ అధినేతపైనే విమర్శలు ఎక్కుపెట్టి బయటకు వచ్చిన కేశినేని నానిపై భగ్గుమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నాని 2 సార్లు గెలిచారంటే అదంతా సొంత బలం కాదని పార్టీ కష్టమని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం బెజవాడలోని నాని వర్సెస్ టీడీపీ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వచ్చేందుకు సిద్ధమయ్యారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. సీఎం జగన్ తో సమావేశమైన ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా సైతం సమర్పించారు. దీంతో బెజవాడలో రాజకీయాలు రంజుగా మారాయి. ఇంతవరకు బాగానే ఉన్న టీడీపీ నుంచి బయటకు వస్తూ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వారు, లోకేష్ తన విషయంలో ఎలా వ్యవహరించారు, విజయవాడకి చెందిన సహచర టీడీపీ నేతలు తనపై ఎలాంటి విమర్శలు చేశారన్నది ఒక్కోటిగా చెప్పుకుంటూ వచ్చారు కేశినేని నాని. ఈ కామెంట్లే ఇప్పుడు సంచలనంగా మారాయి. లోకేష్ గారు పాదయాత్ర
ఏంటి ఆయన ఏం రైట్ ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా రెండు సార్లు. నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో. అయితే నాని వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. పైకి వివాదరహితుడిగా నిజాయితీపరుడిగా చెప్పుకుంటున్న నాని పార్టీలో మాత్రం వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2 సార్లు టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఆయన గెలిచారని, ఆయన పార్టీలో ఉంటూనే నిత్యం అసంతృప్తి స్వరం వినిపించేవారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థానిక నేతలతో సఖ్యతగా ఉండకపోవడం నుంచి టీడీపీ నేతల మనోభావాలు దెబ్బతినేలా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన విషయాలను ప్రస్తావించారు బెజవాడ తెలుగు తమ్ముళ్లు. ఆయన తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇన్నాళ్లు ఓపికగా వ్యవహరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. కేశినేని నాని టీడీపీ అధినేతపై విమర్శలు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. నాని ఓ కోవర్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి నానికి లేదంటూ ఫైర్ అయ్యారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు గారు దేవుళ్ళు లాంటి మనిషి, ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పరండి. చంద్రబాబు నాయుడు గారే గారిని తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి, ఓపెన్గా చెబుతున్నాం. చంద్రబాబు ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేజ్రీవాల్ నాని లాంటి వాడు, కొడాల నాని లాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి వాళ్ళు కూడా నమ్మడానికి కొత్తలు సంకోచిస్తారు. ఎందుకంటే వీడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడారు, ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇక తమ కుటుంబంలో కలహాలకు చంద్రబాబుకు సంబంధం ఏంటన్నారు కేశినేని నాని సోదరుడు చిన్ని. నందమూరి నారా కుటుంబాలను అనే అర్హత స్థాయి కేశినేని నానికి లేదన్నారు ఆయన. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మర్చి మాట్లాడడం తగదన్నారు చిన్ని. పార్టీలోకి వచ్చే వాళ్ళు వస్తుంటారని, వెళ్లే వాళ్ళు వెళుతుంటారని అన్నారు కేశినేని చిన్ని. నిన్న జరిగిన సంఘటనలు, వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో విభేదాలు పెట్టారని మా ఎంపీ గారు వ్యాఖ్యానించారు. నానిగారు చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నిన్న ఆయన ఆవేశంతో అక్కడ వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నానిగారు మీకు ఒకటే కోరుతున్నాను, మన కుటుంబం ఆయనకి ఎంతో రుణపడి ఉంది. అది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు పురుష పదజాలంతో చేశారు. మా తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీరు తెలుగుదేశంలో 2 సార్లు ఎంపీ పదవిని పొందారు వారి వల్ల. బెజవాడ ఎంపీ సీటు కోసం ఎంత పోటీ ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కేశినేని నానికే సీటు ఇచ్చారని, అయినా ఆయనకు ఏమాత్రం కృతజ్ఞత లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్ను గద్దె దించేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. ఫిబ్రవరి 8న రాజమండ్రిలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులు నిరాధరణకు గురయ్యారని, ఎస్సీలపై అనేక దాడులు జరిగాయన్న ఆయన, న్యాయం మాత్రం ఒక కేసులోనూ జరగలేదన్నారు. సామాజిక సాధికారయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న దళితుల ఆశలపై
జగన్ నీళ్లు చెల్లారని విమర్శించారు. సొంత మనుషులకు వేలాది ఎకరాలను దారాదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తారని హర్షకుమార్ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని ఆమె వ్యాఖ్యానించారు. క్లియర్గా చెప్తా ఉన్నాను, ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా? ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయి ఉన్నట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా? అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు? ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు. కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా మెలగాలి, కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి, అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో, మన రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలన్న ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తిరువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత ఇస్తే దాన్ని సరసావహిస్తారని స్వామిదాస్ అన్కండిషనల్గా పార్టీలో చేరాడని ఆయన వెల్లడించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం గేటు దగ్గర గంటన్నర పాటు నిరీక్షించారని ఆయన చెప్పారు. ఎంపీ కేశినేని నాని నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు. కేవలం ఎంపీ సీటు కోసం పార్టీ మారిన కేశినేని చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు మరింత దిగజారన్నారు. చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వబట్టే కేశినేని 2 సార్లు ఎంపీగా గెలిచారని అన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ బ్రాండ్ వల్లే విజయవాడ అభివృద్ధికి నిధులు వచ్చాయన్నారు. పార్టీ కన్నా తాను గొప్ప అనుకోవడంతోనే అతడి పతనం మొదలైందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ బాబు గారి మీద కానీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నాం. గత 2-3 సంవత్సరాలుగా నాని గారి వ్యవహారం నందిగామలో చాలా కష్టంగా ఉన్నా కూడా అంతా కూడా మౌనంగా భరించాము. మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో దాడి చేసిన వ్యక్తులు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వారిని వచ్చి ఇక్కడ సన్మానించడం కానీ వారిని పొగడటం కానీ చాలా విచారకరం. ఈరోజు పార్టీని విడిచి మా అధినేత మీద అదేవిధంగా లోకేష్ బాబు గారి మీద వ్యాఖ్యలు చేస్తే మేము సహించమండి. నాని గారు గత 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా చేశారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల పుణ్యం అండి. ఆయన టికెట్ ఇవ్వబట్టే మీరు ఎంపీ అయ్యారు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే మీరు ఎంపీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయోధ్య రామాలయ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతలు తిరస్కరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయ ప్రారంభోత్సవానికి రామని చెప్పడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని ఆరోపించారు. ఆయన 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అభద్రతా భావనలో ఉందని అన్నారు. భావంతో కుహాన లౌకికవాదంతో ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతున్నదో మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి, హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం, మతతత్వ రాజకీయాల కోసం అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వాస్తవాలకు అనుకూలంగా ఈరోజు ఆలయం నిర్మాణం జరిగి బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆడిపోసుకుంటున్నది? శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉన్నదో వారు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, మత విశ్వాసాలు లేనటువంటి వాళ్ళను, లాంటి అనేక వ్యక్తులను కూడా ఇది ఒక మతానికే పరిమితం కాదు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలను, ప్రముఖులను కూడా ఆహ్వానించి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు వాళ్ళు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా 40,000 కోట్లు ఆర్జిస్తుందన్నారు. విద్యా సంస్థలు అడ్డాగా మత్తు పదార్థాల దందా జరుగుతుందని ఆరోపించారు. రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్కు తగదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీజేపీ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటుందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం సేకరించిన 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్న నిరంజన్ రెడ్డి రైతు బంధు అందరికీ వచ్చిందని డిప్యూటీ సీఎం చెప్తున్నారని ఎద్దేవా చేశారు. స్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందన్న నిరంజన్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క రైతు రుణమాఫీ చేయలేదన్నారు. కృష్ణా బేసిస్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఈ అధికార పార్టీ ప్రభుత్వానికి వచ్చే కంటే ముందు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అనేక హామీలు, వరి కోతలు అయితే ఉంటే బోనస్ 500 క్వింటాల్కి ఇచ్చి మేము కొంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన సంగతి ప్రజలందరికీ తెలుసు. బోనస్ సంగతి దేవుడు ఎరుగు, కొన్న ఓట్లకే పైసలు దిక్కులేవు. ప్రభుత్వం సేకరించినటువంటి వరి ధాన్యం రైతుల నుంచి సేకరించినటువంటి దాంట్లో ఇంకా ఇవ్వకుండా, చెల్లింపులు చేయకుండా రైతాంగానికి ఉన్నటువంటి డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలు ఇంకా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. ధాన్యం సేకరించినాయి రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోళ్లను నిర్వహించి సకాలంలో పేమెంట్ చేసినాం. రైతాంగానికి బాసటగా ఉన్నాం. ఇలా 1000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్గా, ఓ రకంగా చెప్పాలంటే పరిహాసపు మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు, ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం అందరూ కూడా. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. తమ భూమి తామే అమ్ముకోలేని పరిస్థితి గత ప్రభుత్వం కల్పించిందన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కమిటీ పనిచేస్తుందన్నారు. ధరణి పొరపాట్ల కారణంగా అధికారులపై దాడులకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. ధరణిపై క్షుణ్ణంగా పరిశీలన చేసి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు.
6 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతు కుటుంబం ఇబ్బందులు పడ్డారు. అయితే జాతీయ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు దీనిపైన ప్రత్యేకంగా ఒక ప్రతిపక్ష పార్టీగా అన్నాడు, ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీగా దీనిపైన చాలా అధ్యయనం కూడా చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అప్పటి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఈ ధరణి వ్యవస్థను మార్పులు చేర్పులు చేస్తాము, రైతులందరికీ భూమి హక్కున్న వాళ్ళందరికీ హక్కు కల్పిస్తామనే మాట హామీ ఇవ్వడం, మేనిఫెస్టోలో పెట్టడం. 7వ తేదీన ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వెంటనే అతి కీలకమైన అంశం ధరణి సమస్య విషయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రెవెన్యూ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు యువనేత విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆరోపించారు. క్రమశిక్షణకు మారుపేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడని అన్నారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని తెలిపారు. ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నారని విక్రమ్ గౌడ్ చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు అనుమతి లభించింది. మణిపూర్లోని ఇంఫాల్ హట్టా కంజీబంగ్ దగ్గర భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. మొదట యాత్ర చేపట్టేందుకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత మణిపూర్ పిసిసి అధ్యక్షుడు కె మేఘచంద్ర పార్టీ నాయకులతో కలిసి సీఎం బీరేన్ సింగ్ను కలిసి అనుమతి కోసం అభ్యర్థించారు. దీంతో ఈ యాత్రకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలు పాల్గొనేందుకు అనుమతినిచ్చింది మణిపూర్ ప్రభుత్వం. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే యాత్ర చేయాలని నిబంధన విధించింది. మణిపాల్ ఇంపాల్ నుంచి జనవరి 14న రాహుల్ పాదయాత్ర ప్రారంభమవుతుందని ఏఐసిసి అధికార ప్రతినిధి షమా మహమ్మద్ తెలిపారు. మణిపూర్ నుంచి ముంబై వరకు సాగే ఈ యాత్రలో రాహుల్ 15 రాష్ట్రాల్లో పర్యటిస్తారని తెలిపారు. 6,000 కిలోమీటర్లు పర్యటిస్తారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందన్న యువత నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ స్వయంగా తెలుసుకుంటారని అన్నారు. 2000 जनवरी 14 को राहुल गांधी जी मणिपुर इम्फाल से शुरू कर रहे हैं भारत जोड़ो न्याय यात्रा। ये मणिपुर से मुंबई तक है। चलेंगे राहुल जी, बस में भी जाएंगे और 15 स्टेट्स कवर करेंगे राहुल जी। 6,700 किलोमीटर के ऊपर है। आप अभी यहाँ आ गए हैं और आप सोच रहे हैं कि ये क्यों भारत जोड़ो न्याय यात्रा है। उसका जवाब है क्योंकि इस देश में अन्याय हो रहा है। జమిలీ ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని ఆమె వ్యతిరేకించారు. జమిలీ ఎన్నికల ద్వారా భారత రాజ్యాంగ స్వరూపాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. నిరంకుశత్వంగా పాలించాలని బీజేపీ భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తారని, అందుకే జమిలీ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి రాసిన లేఖలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చివరి పద్దు ఇది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు చేయవలసిన ఖర్చులకు పార్లమెంటు ఆమోదం తీసుకోవడమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.
బ్రిటిష్ కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈసారి ఆకర్షణీయమైన ప్రకటనలు, విధానపరంగా కీలకమైన మార్పులు ఉండకపోవచ్చునని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు మహిళా రైతులకు కేంద్రం ఈ బడ్జెట్ సమావేశాల్లో శుభవార్త చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదనలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.